హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీతుస్ జర్నీ. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకే మర్చిపోకండి. సో ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసినట్లు నేను అపార్ట్మెంట్ టూర్ అయితే చూపిపోతున్నాను. లైక్ ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో అలానే ఎవరన్నా షికాగోకి రీసెంట్గా మూవ్ అవుతున్నా, లేకపోతే ఇండియా నుంచి H1 పిక్ అయ్యి రీసెంట్గా వస్తున్నా అండ్ స్టూడెంట్స్ ఎవరన్నా వస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్కి ముందు పక్క అనమాట. ఇప్పుడు చూస్తున్నది ఒక్క బిల్డింగ్. సో ఇలాంటి బిల్డింగ్స్ మనకు 5 అయితే ఉంటాయి. ప్రతి బిల్డింగ్కి మనకు 16 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఒక బిల్డింగ్లో నుంచి ఇంకొక బిల్డింగ్లోకి వెళ్ళాలి అంటే మనకు లోపల నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. అన్నీ మనకు లోపల ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్కి బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ మనకు కార్ పార్కింగ్ కూడా స్పేస్ ఉంటుంది. ఇంకా అలానే ఇక్కడ మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా దాని పక్కనే మనకు పూల్ అంటే అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది. ఇంకా 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా ఉంటాయి. సో ఈవినింగ్ అయితే బయట తిరగడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్ టైమ్స్లో. ఇంకా మేము కూడా అలా వాకింగ్ అయితే వస్తాము, పెవిలియన్ చుట్టూ అలా వాక్ చేస్తాము. ఇంకా దీని పక్కనే మనకు చిల్ అవుట్ ఏరియా ఒకటి ఉంటుంది. సో ఏమైనా స్మాల్ బర్త్డే పార్టీస్ అవంతా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే ఇక్కడ ఫైర్ ప్లేస్ కూడా ఉంటుంది. ఫుడ్ అయి కుక్ చేసుకొని ఇంక ఇక్కడే తింటూ ఉంటారు. ఇంకా పక్కన మనకు హిల్ ఏరియాలా ఉంటుంది, పిల్లోలు ఆడుకునేదానికి బాగుంటుంది. ఇంకా అలానే వాలీబాల్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ పెవిలియన్ అవుట్ సైడ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం పెవిలియన్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాలంటే మనకి యాక్సెస్ కావాలి. దానికి మనకు కీతో పాటు ఫ్యాబ్ ఇస్తారనమాట. దాన్ని యూస్ చేసుకొని మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇటుపక్క ఉంది కదా, ఇది వచ్చేసి లాబీ అనమాట. సమ్ లైక్ వెయిటింగ్ హాల్ లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇటుపక్క వచ్చేసి మనకు లాకర్స్ ఇస్తారు. లాకర్స్లో వచ్చేసి మనకి ఏమైనా లెటర్స్ ఏమైనా వస్తే ఇక్కడ ప్లేస్ చేస్తారు, మనం చెక్ చేసి తీసుకోవాలా. యాజ్ యూజువల్ 2 లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ట్రాష్ గార్బేజ్ అంతా మనం వేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇంక ఇటుపక్కకి వెళ్తే మనకు ఎగ్జిట్ అనమాట. సో మనం ఇప్పుడు ఎంటర్ అయిన దానికి మనము ముందు నుంచి వచ్చాం కదా, అలాగే ఎగ్జిట్ తీసుకున్నాము అంటే మనము బ్యాక్ సైడ్కి వెళ్తాం అనమాట, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్కి. ఇవి వచ్చేసి స్టేట్స్. ప్రతి బిల్డింగ్కి మనకు 2 సైడ్స్ మనకు స్టేట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఒక బిల్డింగ్ ఎగ్జిట్ చివరికి వచ్చామంటే అది ఇంకొక బిల్డింగ్ మనకు ఎంట్రన్స్ అవుతుంది. లైక్ ఇలాగనమాట. ఇప్పుడు 2-1 బిల్డింగ్ ఎగ్జిట్ మనకు 3-1 బిల్డింగ్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా యాక్సెస్ కావాలా. సో ఈ బిల్డింగ్లో మనకు జిమ్ అండ్ ఇంకా ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు జిమ్కి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా యాక్సెస్ ఇస్తేనే మనకు డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ జిమ్ మనకు 24/7 అవైలబుల్లో ఉంటుంది. మనం ఎప్పుడన్నా వచ్చి జిమ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి మ్యాక్సిమం పర్సనల్ ట్రైనర్స్ అయితే ఉండరు. సో మనమే మన ఇంట్రెస్ట్తో వచ్చి చేసుకోవాలా. అండ్ అలానే ఇక్కడ మనకు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి లాక్ చేసి ఉంటారనమాట. సెక్యూరిటీ వచ్చి ఓపెన్ చేస్తారు. ఇందులో మనం వచ్చి బ్యాడ్మింటన్ ఆడాలి అంటే ఖచ్చితంగా మనము షెడ్యూల్ అయితే చేసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి ప్లే చేయాలా. అండ్ అలానే మనకి ఇక్కడ ఒక యోగా రూమ్ లాగా ఉంటుంది అనమాట. లైక్ మనము వచ్చి ఇక్కడ మెడిటేషన్ అవి చేసుకోవచ్చు.
ఇది వచ్చేసి గో గ్రోసరీ అని ఒక చిన్న స్టోర్ అనమాట. ఏమైనా ఎమర్జెన్సీకి మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మన ఇండియన్ ఐటమ్స్ అంత ఎక్కువ దొరకవు కానీ లైక్ వాటరు, మిల్క్ ఏమన్నా ఎమర్జెన్సీగా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పెవిలియన్ స్పా అండ్ సెలూన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు షిప్పింగ్ స్టోర్. మనకు ఏమైనా ప్యాకేజెస్ ఏమైనా వస్తే అవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇక్కడ మనకు లాకర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు ఏమైనా ప్యాకేజెస్ ఏమైనా వస్తే లాకర్లో కూడా ప్లేస్ చేస్తారు, మనం చూసి అయితే తీసుకోవాలా. ఇంక ఇది వచ్చేసి మనకు బిజినెస్ సెంటర్. ఇది వచ్చేసి మనకు లైక్ స్టడీ రూమ్ లాగా అనుకోండి. అండ్ మేనేజ్మెంట్ ఆఫీస్. మనకి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి కంప్లైంట్స్ రైజ్ చేస్తాము. వింటర్ అంతా చాలా బాగుంటుంది. లైక్ ఈ లాబీలో అంతా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. బయటంతా అసలు స్నో ఉంటుంది, అసలు బయటే అడుగు పెట్టలేము. సో ఇక్కడ మంచిగా టైం పాస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కాన్ఫరెన్స్ సెంటరు. ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ చిన్న చిన్నవి ఇక్కడ ఇండోర్లో చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. మా ఫేవరెట్ ప్లేస్. వింటర్లో మేము ఇక్కడికి వచ్చి కూర్చొని కబుర్లంతా చెప్పుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వీడియోలో అసలుకి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, లైక్ ఫ్లాట్స్ 1 BHK 2 BHK 3 BHK ఆ టూర్ అయితే ఇస్తాను. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉంటా, బాయ్.